హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు అంటున్నారు. ఇది ఎన్నో సంవత్సరాల తరువాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. పట్టిందల్లా బంగారంలా మారుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, ఈ ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం చెబుతుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన వస్తుంది. నరదృష్టి పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు నరదృష్టి వలన సమస్యలు వస్తాయి. నరకన్ను దృష్టి ఎప్పుడు పేదరికంలో మునిగిపోయేలా ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమీ చేయకపోయినా అందరూ మీపై నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలనే అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. తన సమస్యలు పోతాయి. అప్పుల గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆషాఢ మాసంలోని చివరి రోజు అయిన మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అమావాస్య చాలా అరుదైనది, చాలా శక్తివంతమైనది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇక వీడియోలోకి వస్తాయి. కలబంద మొక్కను నరదృష్టి తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు, కలబంద మొక్కను మన కష్టాలను తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాన్ని కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం లేకపోవడం అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవడం దరిద్రమే. కంటి నిండా నిద్రించకపోవడం కూడా దరిద్రమే. పిల్లలు మాట వినకపోవడం దరిద్రమే. పిల్లలు ఉన్నవారు మాట వినకపోతే అది దరిద్రమే. పిల్లలు లేకపోవడం కూడా దరిద్రమే. దరిద్రమే ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఇలా దరిద్ర రకరకాలుగా ఉంటాయి. ఈ కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటికి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబంద మొక్కతో చాలా విషయాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు, లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజున కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలి వెళ్ళిపోతుందని పెద్దలు అంటున్నారు. అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజున కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి. అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు. ఈ ఆషాఢ అమావాస్య రోజున చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్క అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు
తడి వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్లు పెట్టి నా పైన కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేటులో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లో కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమ వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరం, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పాలదోసే వస్తువులు గనుక వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసిన తర్వాత వీటన్నిటికి ధూపం చూపించండి. ఈ ప్లేట్ని మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూమ్, పూజా రూమ్, కిచెన్, బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో తిరగండి. ఇలా చివర్లో హాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం మెత్తులో పెట్టండి. అలా పెట్టి వదిలేయండి. అలా చేయడం వలన మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లో ఉన్న నరదృష్టి వస్తువులన్నీ లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ని అలాగే 3 వారాల పాటు ఉంచుకోవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ని తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయండి. కావాలి అంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గరలో పాతుకొని పెంచవచ్చు. తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయచ్చు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం, తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రం అంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. కలబంద ప్రసిద్ధి చెందిన మొక్క. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కలబందను వీరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బతుకుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అని ఒకటి అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు గనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా, ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.